రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రీపురంలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. ఏకంగా పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. మైలారదేవపల్లి డివిజన్ శాస్త్రీపురం కాలనీ సర్వే నంబర్ 134/20లో 2 ఎకరాల 34 గుంటల ఉన్న పార్కు ప్లే గ్రౌండ్ స్థలంలో 4 జేసీబీలు 10 టిప్పర్లతో కూల్చివేతలు ప్రారంభించారు. హెచ్ఎండిఏ జేహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన గోడలు ఎక్కడికక్కడ నేలమట్టం చేశారు. ప్రధానంగా 1 ఎకరా 30 గుంటలు ఉన్న పార్కు స్థలాన్ని టార్గెట్ చేసిన భూ కబ్జాదారులు కబ్జాకు ప్రయత్నించారు. స్థానికులు భూ కబ్జాదారులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపై కూడా భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు జీహెచ్ఎంసీ ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ ఫారెస్ట్ అధికారులు పార్కు స్థలంలో కూల్చివేతలు జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 2 వ్యక్తులు అలాగే 4 జేసీబీలు 2 టిప్పరు 2 కార్లను అదుపులోకి తీసుకున్నారు. హౌసింగ్ బోర్డ్ సొసైటీ అండి 1988లో ఏర్పడబడింది. దీంట్లో 12 నుంచి 13 గ్రౌండ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీలో. ఇది మా గ్రౌండ్ అనేది మా ఇంటి ముంగట చర్చ్, మస్జిద్ ప్లస్ గుడి అన్ని రిలీజియస్ కల్చర్ అక్కడ ఉంది. దాని ముంగట 1.36 గుంటల గ్రౌండ్ ఉంది. పొద్దున్న మేము 8 గంటలు లేచే వరకు జిహెచ్ఎంసీ కాంపౌండ్ వాల్ మొత్తం ల్యాండ్ గ్రాబర్స్ జేసీబీలు పెట్టి కూలగొట్టి టిప్పర్లు పెట్టి ఆ మన్నంతా తీపియడం అన్ని జరిగింది. అంతా ఇక్కడ కుమిగూడడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ప్రభుత్వం చట్ట ప్రకారం ఒక సొసైటీకి అనుమతులు ఇచ్చిన తర్వాత 1988లో ఒక సొసైటీలో శాస్త్రీపురం సొసైటీలో కొన్ని ప్లే గ్రౌండ్లకి, ఆట స్థలాలకి, హాస్పిటల్స్ కి భూమిని కేటాయించడం జరిగింది. గ్రౌండ్ కి స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని శాంక్షన్ అయిన ప్లాన్ ఉంది మా దగ్గర. ఆల్రెడీ అప్రూవ్డ్ ప్లాన్ ఉంది. ప్లస్ పొద్దున వచ్చే ముగ్గురు